గమనించాలి. అంటే సార్ ఇప్పుడు ఆ దేశానికి అంటే ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంత దూరం. ఎట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు 140 కోట్ల జనాభా మన దగ్గర ఉంది. వాళ్ళు జనాభా పరంగా తక్కువ ఉండొచ్చు, విస్తీర్ణంలో ఎక్కువ ఉండొచ్చు. అయితే మన దేశంలో ఉత్పత్తి చేసినవి మనం వాడుకుంటే అమెరికా నుంచి ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అప్పుడు ఈయన విధించే ఈ దిగుమతి సుంకాలు కావచ్చు, ఈ అనవసరమైన బర్డెన్లు కావచ్చు, మనం భరించే పరిస్థితి ఉండదు కదా సార్. దాని నుంచి మనం తప్పించుకునే పరిస్థితి ఉండదా? అంటే ఇవాళ ప్రపంచీకరణ యుగంలో ఉన్నాం మనం. ప్రతి దేశంలో కొన్ని కొన్ని ఉత్పత్తులు, వస్తువులు కావచ్చు, లేదా వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, ఇతర ఉత్పత్తులు కావచ్చు, అవసరాలకు మించి ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్ని ఉత్పత్తులకి కొరత ఉన్నది. అందువలన మనకు అవసరమైనటువంటి వాటిని మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సినటువంటి అగత్యం మనకే ఉన్నది. అదేవిధంగా మన దేశంలో మాత్రమే దొరికేటువంటి కొన్ని వస్తువులు కావచ్చు, లేదా మన దేశం నుంచి చౌకగా దొరికేటువంటి కొన్ని ఉత్పత్తుల్ని ఇతర దేశాలు కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందనేది మనం గమనించాలి. అందువలన ఈ పరస్పర లావాదేవీలకు కాను ఇది ఒక చట్టబద్ధంగా ఒక పద్ధతిగా జరగాలనేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రపంచ వాణిజ్య సంస్థ ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే డిఫంక్ట్, అంటే పని చేయడం లేదు. ఎందుకు పని చేయడం లేదు, ఎట్లా పని చేయడం లేదు అంటే, ఎవరైనా దాని రూల్స్కి విరుద్ధంగా పన్నులు విధిస్తే, ఇదిగో ఫలానా దేశం పన్నులు విధించింది, దీన్ని మేము ఛాలెంజ్ చేస్తున్నాము, తీర్పు చెప్పండి అని ఎవరైనా కేసు దాఖలు చేస్తే అక్కడ విచారించేటువంటి జడ్జీలు లేరు. ఎందుకు లేరు జడ్జీలు అంటే, ఆ జడ్జీలని ఎవరినైనా నియమిస్తే ఆ జడ్జీలు ఉల్లంఘించేటువంటి దేశాలు ఏమున్నాయి? వాళ్ళ అమెరికా ఉల్లంఘిస్తా ఉంది నెంబర్ 1, ఐరోపా దేశాలు నెంబర్ 2 ఉల్లంఘిస్తున్నాయి. వాటికి వ్యతిరేకంగా తీర్పు వస్తే అవి తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అసలు జడ్జీలనే లేకుండా ట్రిబ్యునల్స్ ని ఖాళీగా అట్టిపెట్టారు. అందుకని ఇవాళ ట్రంప్ చేస్తున్నటువంటి ఈ పన్నుల దాడిని మనం ప్రపంచ వాణిజ్య సంస్థకి ఫిర్యాదు చేసినా గానీ అక్కడ పట్టించుకునేటువంటి వాళ్ళు లేనటువంటి దుస్థితి ఇవాళ. అందువలన ఏ దేశానికి ఆ దేశం ప్రపంచ వాణిజ్య సంస్థ నిమిత్తం లేదు, నేను మీకు లేఖ పంపిస్తున్నాను, మీరు ఇంత మీ వస్తువుల మీద ఇంత పన్ను చెల్లిస్తాల్సిందే అని చెప్పేసి ట్రంప్ ఒక విధంగా చెప్పాలంటే సినిమాల్లో గూండాలు ఎట్లాగైతే 10 కోట్లు పంపించు, 5 కోట్లు పంపించు అని అడిగినట్టుగా ప్రతి దేశాన్ని ఇవాళ ట్రంప్ తన గూండాయిజం తోటి ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నాడు. అందుకని దీన్ని వ్యతిరేకించడమా లొంగిపోవడమా అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాల విషయంలో తాజాగా అందినటువంటి వార్తల ప్రకారం కొన్ని పారిశ్రామిక ఉత్పత్తుల విషయంలో మేము అమెరికా వస్తువుల మీద పన్ను తగ్గిస్తాము, కానీ వ్యవసాయ ఉత్పత్తుల్ని మాత్రం మా దేశానికి అనుమతించేటువంటి అవకాశం లేదని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం ప్రతిఘటించినట్టు వార్తలు వచ్చాయి. అందుకనే అసలు టార్గెట్ మన మార్కెట్తో పాటు మా దగ్గర నుంచే ఆయుధాలు కొనుగోలు చేయాలి, రష్యా నుంచి కొనుగోలు చేయకూడదు. మా దగ్గర నుంచే చమురు కొనుగోలు చేయాలి, మీరు రష్యా నుంచి కొనుగోలు చేయకూడదు, లేకపోతే ఇతర గల్ఫ్ దేశాల నుంచి కొనుగోలు చేయకూడదు. మేమే ఇస్తాం, మార్కెట్ మొత్తం మాకే ఇవ్వాలనేటువంటిది ట్రంప్ డిమాండ్. ఒకవేళ ఆ డిమాండ్కి మనం తలోకి ఆయుధాలు అక్కడి నుంచే కొని, లేదా చమురు అక్కడి నుంచే కొనినట్లయితే మిగిలిన దేశాలన్నీ కూడా మనకు వ్యతిరేకంగా మారుతాయి. లేదు, ట్రంప్ ఒకవేళ మొత్తంగా దాన్ని ట్రంప్ ఏకపక్షంగా కనుక అయ్యేట్లయితే ఇవాళ $80 ఉన్నటువంటి చమురు బ్యారెల్ రేపు $150 అయితే కానీ ఇస్తాను, లేకపోతే లేదంటాడు. అప్పుడు మనకి ఇచ్చేటువంటి దేశాలు ఏవి కూడా మిగలవు. అందుకని మనం ఎక్కడ కొనుక్కోవాలి, ఏ వస్తువు కొనుక్కోవాలనేటువంటిది మన స్వతంత్ర భారత ఉన్నటువంటి హక్కు. ఆ హక్కుని కాదు అంటున్నాడు ట్రంప్. అందుకని మన సార్వభౌమత్వాన్ని మనం నిలుపుకోవడమా, ట్రంప్కు లొంగిపోవడమా అనేది ఇవాళ మన ముందున్నటువంటి సమస్య. అంటే ఇప్పుడు ఎందుకు ఇలా ట్రంప్ ప్రవర్తిస్తున్నారు?